అదనపు కలెక్టర్ వద్దే మ్యుటేషన్ పరిష్కారం, వారసత్వ బదిలీ ఆర్డీఓ పరిధిలోకి మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం, నిర్దిష్ట గడువు విధించిన రెవెన్యూ శాఖ. ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. ఇంతకుముందు ధరణి అన్నది విదేశీ కంపెనీ చేతిలో ఉండే, ప్రభుత్వం టేక్ ఓవర్ చేసింది. దాన్ని కొన్ని ఏదో చేంజెస్ చేస్తున్నదట. జిల్లా కలెక్టర్ స్థాయిలోనే ఇన్నాళ్ళు ఉన్న అధికారాలను విభజించింది. పలు సమస్యలకు పరిష్కార బాధ్యతలను అదనపు కలెక్టర్ అండ్ రెవెన్యూ డివిజన్ అధికారి ఆర్డీఓలకు అప్పగించింది. సో ఇంతకుముందు ఎట్లుండే అంటే డిజిటల్ సైన్ ఏమో ఎంఆర్ఓది ఉంటుంది, తంబేమో ఆడ కలెక్టరు ఆయన ఆఫీసులో పెడతాడు, లేకపోతే అమయ్ కుమార్ లాంటి వాడు అయితే ఇక్కడ మద్దూరులో ఫామ్ హౌస్ ఉన్నది, జగదీష్ రెడ్డిది, మాజీ మంత్రిది ఉన్నది కదా, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫామ్ హౌస్ ఉంది ఇక్కడ మద్దూరులో. ఇక ఫామ్ హౌస్ని మొత్తం దందా అంతా ఆడ ఆడ సిస్టమ్ దగ్గర సంతోష్ చారి అని ఈ అమయ్ కుమారు ఆయన ఎవరు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ఉంటాడు, వాడు ఆడ ఓపెన్ చేస్తాడు సిస్టము, ఎనీ డేస్కి తీసుకుంటాడు, ఈడ మద్దూరులో ఈడ ఆపరేట్ చేస్తుంటాడు. ఎంత ఘోరం చూడండి. ఈ రకమైన దందా నడిచింది. ఒక అమయ్ కుమారు, ఒక నవీన్ మిట్టల్, ఒక సంగారెడ్డి శరత్, ఎవరు వీళ్ళు కలెక్టర్లు, వీళ్ళంతా ఇట్లా చాలామంది కలెక్టర్లు దందా చేశారు. అది ఇప్పుడు కొన్ని మార్గదర్శకాలు తీసుకొచ్చారు. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిట్టల్ గురువారం అంతర్గత ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన పేరు చదవాలంటే ఎట్లా మరి రేవంత్ రెడ్డి ఇంకా ఆయనని పక్కన పెట్టుకొని ఊరేగుతున్నాడో అర్థం అవుతలేదు. హీజ్ ఎ కల్ప్రిట్. టోటల్ ల్యాండ్ ఇష్యూస్లో, ధరణి కేసెస్లో ప్రజలు రకరకాల ఇబ్బందులు పడడంలో అమయ్ కుమార్ లాంటి కలెక్టర్లు ఏ రకంగా కారణమో అంతకు మించిన కారణం నవీన్ మిట్టల్. ఇప్పుడు ఆయనే ధరణి గురించి మార్గదర్శకాలు ఎడిట్ చేస్తున్నాడు, అదంటున్నాడు, ఇది అంటున్నాడు. రాష్ట్రంలో ధరణిలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులకు సంబంధించిన సమస్యలపైన ధరణి కమిటీ పలు దశల్లో అధ్యయనం చేపట్టింది. సమస్యలు పరిష్కారం కాకపోవడంపైన క్షేత్రస్థాయిలో కూడా పరిశీలన చేసింది. అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కలెక్టర్ వద్దే అన్ని అధికారాలు ఉండిపోవడంతో సమస్యలు పేరుకుపోతున్నట్టుగా అందులో పేర్కొన్నది. పెండింగ్ దరఖాస్తులతో పాటు కలెక్టర్ల వద్ద కేంద్రీకృతమై ఉన్న అధికారాలపైన పరిశీలన చేసిన రెవెన్యూ శాఖ వాటిలో కొన్నింటి పరిష్కారాన్ని అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లకు అప్పగిస్తూ అక్టోబర్లో ఒక సర్క్యులర్ జారీ చేసింది. అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు 3 రోజులుగా పరిష్కరించాలంటూ నిర్దిష్ట గడువును కూడా విధించింది. ఈ క్రమంలో గురువారం మార్గదర్శకాలు జారీ చేసింది. అదనపు కలెక్టర్ల స్థాయిలో పరిష్కారం అయ్యేవి. జిల్లా కలెక్టర్తో సంబంధం లేకుండా ఇకపైన అదనపు కలెక్టర్ వద్దనే 5 రకాల సమస్యలు పరిష్కారం అవుతాయట. అంటే మీరు కలెక్టర్ దాకా పోవాల్సిన అక్కర్లేదు, అడిషనల్ కలెక్టర్ ఎవరైతే ఉంటారో ఆయన దగ్గరికి వెళ్తే సరిపోద్ది. ఏంటి అవి? యాజమాన్య హక్కు బదిలీ దరఖాస్తులు, TM3 మ్యుటేషన్ 1, కోర్టు కేసులతో ముడిపడి ఉండే భూములకు పట్టా పాస్ పుస్తకాలకు వచ్చే దరఖాస్తులు TM24 ఆప్షన్ 2, పట్టా పాస్ పుస్తకం లేదా వ్యవసాయేతర భూమిగా మార్చడానికి ఆటంకంగా రికార్డుల్లో ఇల్లు లేదా హౌస్ సైట్ అని నమోదైన వాటికి సంబంధించిన దరఖాస్తులు TM31, ఇది 3, పాస్ పుస్తకం సమాచారంలో తప్పుల సవరణ దరఖాస్తులు TM33, ఇది 4, పేరు మార్పిడి కోసం వచ్చిన దరఖాస్తులు TM33, ఇది 5, మొత్తం 5. 4 మాడ్యూళ్ల ద్వారా వచ్చే దరఖాస్తుల పరిష్కారంలో అదనపు కలెక్టర్లు సూచనలు పాటించాల్సి ఉంటుంది. దరఖాస్తును తహసీల్దార్ పరిశీలించి ఆర్డీఓకు పంపించాలి. అనంతరం ఆర్డీఓ పరిశీలించి అదనపు కలెక్టర్కు పంపించాలి. తహసీల్దార్ ఆర్డీఓల సిఫార్సులను పరిశీలించిన మీదట అదనపు కలెక్టర్ ఆ సమస్యను పరిష్కరించడం లేదా తిరస్కరించడం చేయాలి. ఒకవేళ తిరస్కరిస్తే దరఖాస్తుదారుడికి స్పష్టమైన సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్డీఓ స్థాయిలో ఇకపైన 3 రకాల సమస్యలను ఆర్డీఓల స్థాయిలో పరిష్కరిస్తారు. వారసత్వ బదిలీ దరఖాస్తులు TM4, అసైన్డ్ భూములకు పాస్ పుస్తకం, ఎవరైతే అసైన్డ్ భూములు ఉంటారో ఆ అసైన్డ్ భూములకు సంబంధించిన వాటికి కూడా పరిష్కారం చూపిస్తారు. వ్యవసాయేతర భూముల మార్పిడికి సంబంధించిన దరఖాస్తులు TM24, సర్వే నెంబర్లకు డిజిటల్ సంతకాల కోసం వచ్చిన దరఖాస్తులను TM33, GLM ఆర్డీఓ స్థాయిలోనే పరిష్కరిస్తారు. 1,05,000కు పైగా అపరిష్కృత దరఖాస్తులట. ధరణిలో అపరిష్కృత దరఖాస్తులు 1,05,000 ఉన్నట్టు సమాచారం. అసలు ఒక్క దరఖాస్తుని పరిష్కరించరా మీరు? ప్రజాపాలన పేరుతో ప్రగతి భవన్కి రండి, ప్రజాభవన్కి రండి అంటే దాదాపుగా వచ్చిన కేసెస్లో అబవ్ 50% ధరణికి సంబంధించినవి. ఇక మిగతా పెన్షన్ల వీటికి వచ్చారు తప్ప మేజర్గా మా భూమి కబ్జా అయింది అట్లా ఇట్లా అని వచ్చిన వాళ్ళే. కొన్ని లక్షల అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. ఈ 1,00,000 అనేది పెద్ద బోగస్. వీళ్ళు ఆ డాష్ బోర్డు తక్కువ చూపించడానికి ఇష్టం వచ్చినట్టుగా రిజెక్ట్ చేసుకుంటూ పోయారు. మొన్న కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఎవడున్నాడు ఆయన సూపర్ స్టార్
నవీన్ మిట్టలే కదా ఆడ కూర్చున్నది. ఫస్ట్ ఒక విషయం చెప్పండి, ధరణికి ఒక కమిటీ వేసిర్రు, నవీన్ మిట్టల్ దానికి ఇన్ఛార్జ్గా ఉన్నాడు. ధరణి కమిటీలో ఉన్న కోదన్ రెడ్డి గారు, లచ్చిరెడ్డి గారు, సునీల్ రెడ్డి గారు, ఇంకెవరు ఉన్నారు, ఇంకా వీళ్ళంతా ఉన్నారు కదా. వీళ్ళందరూ ఫస్ట్ ఆన్సర్ చెప్పండి. ఎన్ని ఎకరాల గవర్నమెంట్ భూమి కబ్జాకు గురైందని మీరు గుర్తించారు? ఎన్ని ఎకరాలు వెనక్కి తీసుకున్నారు? చెప్పండి సమాధానం. ధరణి ద్వారా మీ దగ్గరకు వచ్చిన అప్లికేషన్స్ని ఎన్ని పరిష్కరించారు, ఎన్ని తిరస్కరించారు? ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ధరణిని భూమాతగా పేరు మార్చి అటు ఇటు తిప్పితే కాదు, అయిపోతుంది. అదొక్కటే సమస్యకు పరిష్కారం కాదు.